చాట్‌జీపీటీ వల్ల యుద్ధాలు జరుగుతాయా? ఓపెన్ ఏఐ సంస్థ తమ ఏఐ మోడల్స్‌ని అమెరికా రక్షణ శాఖలో యూజ్ చేయడానికి పెంటగాన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ప్రకారం సైన్యంలో కొన్ని ఆపరేషన్స్‌లో ఏఐ టెక్నాలజీ చాట్‌జీపీటీని ఉపయోగించవచ్చు. అయితే ఈ డీల్ ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెద్ద చర్చకు కారణమైంది. ముందుగా అమెరికా ప్రభుత్వం ఆంథ్రోపిక్ సంస్థను డిమాండ్ చేస్తుంది. కానీ సంస్థ ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని తిరస్కరించింది. దీని కారణంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఆంథ్రోపిక్ కంపెనీతో వ్యాపారం చేయొద్దని ప్రకటించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సైన్యంలో ఏఐ వాడకానికి వ్యతిరేకంగా ఇప్పటికే 25 లక్షల మంది చాట్‌జీపీటీని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుని ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అసలు ఏఐతో మిలిటరీ ఏం చేస్తుంది? సైన్యానికి ప్రతిరోజు లక్షల్లో ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ వీడియోలు లాంటి డేటా వస్తుంది. దాన్ని అనాలిసిస్ చేయడానికి మరియు సైబర్ యుద్ధాలను గుర్తించడానికి ఏఐను ఉపయోగిస్తామని చెప్తుండగా, ఒకసారి మిలిటరీకి టెక్నాలజీ ఇచ్చాక దాన్ని నియంత్రించడం కష్టమని, ఆటోమేటిక్ ఆయుధాలు, సైబర్ యుద్ధాలు పెరిగి హ్యాకింగ్ వల్ల ఆయుధాల నియంత్రణ కోల్పోవడం జరుగుతుందని, ఏఐను మానవాళి మేలు కోసం మాత్రం ఉపయోగించాలి కానీ యుద్ధం లేదా హాని చేసే పనుల్లో వాడడం ఎథిక్స్కి వ్యతిరేకమని, ఏఐ తప్పు నిర్ణయం తీసుకుంటే అమాయకుల ప్రాణాలు పోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అండ్ ఎలన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రముఖులు కూడా ఏఐ ఆయుధాల వలన జరిగే ప్రమాదాలపై 2015లోనే హెచ్చరికలు జారీ చేసి ఒక ఓపెన్ లెటర్ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే చైనా, రష్యా వంటి దేశాలు కూడా భారీగా మిలిటరీలో ఏఐ టెక్నాలజీపై పనిచేస్తుండగా అమెరికా కూడా అదే బాటలో వెళ్తుంది. సో రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలు కూడా యుద్ధంలో ఏఐను వాడితే 2040 నాటికి పూర్తిగా ఏఐ యుద్ధాలు వచ్చి ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.